అందరికీ నమస్కారం. కార్తీక పురాణం పారాయణంలో 9వ రోజు పారాయణం గురించి మనం తెలుసుకుందాం. జరిగినటువంటి పారాయణాలు ఏ రోజుకు ఆ రోజు పారాయణం వినేరీతిగా దాంట్లో ఉన్నటువంటి ఒక కథలు జరిగినటువంటి ఒక సందర్భాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ప్రతిసారి కూడా కార్తీక మాసం విశేషం కూడా చెబుతూ మనం ఈ పారాయణలో చెబుతూ వస్తున్నాం. మరి ఇప్పుడు కూడా ఈరోజు పారాయణంలో ఉద్భూత పురుషునికి అంగీరసుడు చెప్పినటువంటి ఒక కథ. ఈ కథను మనం తెలుసుకునే ముందు ఒక మంచి ధ్యాన శ్లోకంతో మనం ప్రారంభం చేద్దాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మాతా పితరోనుగ్రహం గణపతిం గురుం నమస్కృతాం సరస్వతి నమస్తుభ్యం సర్వసంపత్ప్రదాయకం ఆయురారోగ్యమైశ్వర్యం దైవబలేన సిద్ధ్యతే. మాతాపితృభ్యో నమః. ఈరోజు పారాయణంలోకి మనం వెళ్దాం. పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగీరసుడు ఇలా ఉపదేశిస్తున్నాడు. నాయన, ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పినటువంటి విషయాలనే నీకిప్పుడు నేను చెప్పబోతున్నాను, శ్రద్ధగా విను అని ఉద్భూత పురుషునకు అంగీరసుడు చేసినటువంటి ఆత్మజ్ఞాన బోధ ఈరోజు మనం తెలుసుకుందాం. కర్మబంధశ్చ ముక్తిశ్చ కార్యం కారణమేవచ స్థూల సూక్ష్మం తథా ద్వంద్వ సంబంధో దేహముచ్యతే. కర్మబంధము, ముక్తి కార్యము, కారణము, స్థూల సూక్ష్మము, ఈ ద్వంద్వ సంబంధితమే దేహం అనబడుతుంది. వీటి వల్లనే దేహం అనేది నడుస్తూ ఉంది, దేహం రూపుదిద్దుకుంది ఈ యొక్క కారణాల వల్లనే. మరియు అత్రభ్రూమ సమాధానం కోన్యో జీవస్వ మేవహి స్వయం వృక్ష సీమాంకోహం బ్రహ్మైవాస్మి న సంశయ అనేటువంటి ఒక శ్లోకం ఆధారంగా అహం ప్రతిదీ కూడా జీవుడంటే వేరెవరో కాదు, నీవే. అప్పుడు నీవెవరివి అనేటువంటి ప్రశ్న వస్తే అది నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే గనక నేనే బ్రహ్మని ఉన్నాను, ఇది నిశ్చయము అనేటువంటి సమాధానమే వస్తుంది. అంటే జీవుడే భగవంతుడు, భగవంతుడే జీవుడు అనేటువంటి ఒక స్థితికి మనం ఎదగాలి. ఈ విధంగా అంగీరసుడు చెబుతున్నాడు, నువ్వు చెప్పినటువంటి వాక్యార్థ జ్ఞానము నాకు ఎంత కూడా తట్టడం లేదు. నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనేటువంటి పదార్థమును గురించి తెలిసి ఉండాలి కదా. ఆ బ్రహ్మ ఎవరు, ఆ పదార్థ జ్ఞానము కూడా లేనివాడనైనా నాకు మరింత విమర్శగా చెప్పమని కోరుతున్నాను. బ్రహ్మ గురించే తెలియని వాడికి నీవే బ్రహ్మ, నీవే భగవంతుడు, నీ లోపల దేవుడున్నాడు అని అంటే అది నేను ఎలా అర్థం చేసుకోవాలి అని అడిగితే మళ్ళీ అంగీరసుడు చెబుతున్నాడు, అంతఃకరణానికి, తద్వ్యాపారాలకి, బుద్ధికి సాక్షి సత్ చిత్ ఆనందరూపి అయినటువంటి పదార్థమే ఆత్మ అని తెలుసుకోవాలి. దేహము కుండవలే రూపొందినదిగా ఉన్నటువంటి పిండశేషము ఆకాశాది పంచభూతముల వలన పుట్టినది అయిన కారణముగా ఈ శరీరము ఆత్మతరమేమైనది తప్ప ఆత్మ మాత్రము కాదు. ఇదే విధంగా ఇంద్రియాలు కానీ, అగోచరమైనటువంటి మనస్సు కానీ, అస్థిరమైనటువంటి ప్రాణము కానీ ఇవేమి కూడా ఆత్మ కాదు అని తెలుసుకోవాలి. దేని వలననైతే దేహేంద్రియాదులన్నీ భాసమానాలు అవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అని విచికిత్సను పొందు. ఏ విధంగానైనా అయస్కాంతమని తాను ఇతరుల చేత ఆకర్షింపబడకుండా ఇనుము తాను ఎలా ఆకర్షిస్తుందో అదేవిధంగా తాను నిర్వికారి అయి బుద్ధ్యాదులను సైతం చలింపజేస్తున్నదే దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు. దేని సాన్నిధ్యం వలన జడాలైన దేహేంద్రియ మనఃప్రాణులు భాసమానాలవుతున్నాయో, వెలుగుతున్నాయో అదే జనన మరణ రహితమైనటువంటి ఆత్మగా నువ్వు భావించు. ఏదైతే నిర్వికారమై నిద్ర, జాగ్రత్త, సుషుప్న అవస్థలను వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపజేసేటువంటి దీపం ఘటితమైనట్లే దేహతరమై నే అనబడే ఆత్మచేతని దేహాదులన్నీ భాసమానాలవుతున్నాయి. ఇందువలనే దేహము లోపల ఉన్నటువంటి ఒక ఆత్మ పరిజ్ఞానము తోటి కూడుకున్నటువంటి దేహము కాబట్టి
ఆత్మ దేహము కాదు. ఆత్మ అనేటువంటి ఒక ప్రజ్వలన స్వరూపమైనటువంటి భగవదంశ. సమస్తము పట్ల ఏర్పడుతుండేటువంటి అగోచర ప్రేమకారమే నేనుగా తెలుసుకోవాలి. దేహేంద్రియ మన ప్రాణ అహంకారాల కంటే విభిన్నమైనది. జనితత్వ అస్తిత్వ వృద్ధిగతిత్వ పానినామత్వ క్షీణత్వ నాశంగాత్వాలనేటువంటి షడ్వికారాలు లేని దానిని ఆత్మగా గుర్తుంచుకోవాలి. అదే నీవుగా భావించు. ఈ విధంగా త్వం అనేటువంటి పదం నీవు అనేటువంటి తచ్చబ్దార్థాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించేటువంటి స్వభావం వలన సాక్షాద్విముఖముగా తచ్చబ్దార్థాన్ని గ్రహించాలి. తత్ శబ్దానికి బ్రహ్మ అనేటువంటి అర్థం. బ్రహ్మ అనేటువంటి ఒక దైవం మనసులో వ్యాపిస్తే నీ దేహంలో కూర్చొని ఉన్నటువంటి తత్వ పదార్థం. మరి కాబట్టి వృత్తి రూపేణ సాక్షాద్విధిముఖేన వేదాంతానం ప్రవృత్తి ద్విరాచార్య సుభాషితం. వేదం అనేది ఎలా మనకు గోచరమవుతున్నదో అట్టి యొక్క వేద సాక్ష్యాలన్నీ కూడా భగవంతుని రూపాలై అట్టి భగవంతుడు మన అంతఃకరణంలో ఉండి మనలను నడిపిస్తున్నటువంటి వాడు. కాబట్టి అతః శబ్దానికి బ్రాహ్మణమైనటువంటి బాహ్యమైనటువంటి ప్రపంచమని అర్థం. వ్యావృత్తి అంటే ఇది కాదు, ఇది కాదు, నేతి స ఇతి నా ప్లస్ ఇతి, ఇది కాదు అనుకుంటూ ఒకటొక్కటిగా ప్రతిదానిని కొట్టిపారివేయడం అనేది. అంటే ఈ చెయ్యి బ్రహ్మ ఆత్మ కాదు, ఈ కాలు ఆత్మ బ్రహ్మ కాదు అనుకుంటూ ఇక కాకపోతే మరి అది కాకపోతే ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా మిగిలేదే బ్రహ్మ అని అర్థం అనేది అవుతుంది. ఇక సాక్షాత్ విముఖాత్ అంటే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనేటువంటి వ్యాఖ్యాల ద్వారా సత్యత జ్ఞానం అన్న అండాల వల్లనే ఆత్మ నరయగలారని అర్థం. ఆ ఆత్మ సంసార లక్షణావేష్టతం కాదని, సత్యమని, దృష్టిగోచరము కాదని, చీకటిని నెరుగడాడని లేదా చీకటికి అవలితలని పోల్చి చెప్పడానికి కూడా వీలు లేనంతటి ఆనందమైనటువంటి యొక్క బ్రహ్మ పదార్థమని, సత్య ప్రజ్ఞాది లక్ష్యయుతమని, పరిపూర్ణమని పూర్వోక్త సాధనల వలన తెలుసుకో. అబ్బాయి, దేనినైతే సర్వజ్ఞం పరేశం సంపూర్ణ శక్తిమంతం ఆ వేదాలు ఘోషిస్తున్నాయో కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ, అదే నువ్వు, అదే నేను. తదను ప్రవశ్య ఇత్యాది వ్యాఖ్యాల చేత జీవాత్మస్వరూపాన జగత్ ప్రవేశిత జీవులను గుర్తించిన నియమ తృప్త్యత్వము, కర్మఫల ధృత్యము, సర్వజీవ కారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదే బ్రహ్మగా తెలుసుకోవాలి. తత్వమసి. తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ, త్వం అంటే నువ్వే అనగా నువ్వు అనగా పరబ్రహ్మం అని అర్థం. తత్వమసి అంటే పరబ్రహ్మమైనటువంటి స్వరూపాన్ని నేనే, ఈ దేహము లోపల ఉన్నటువంటి ఒక ఆత్మను నేనే అని ఆత్మను సోహం అనేటువంటి ఒక ధ్యానంతో నువ్వు ధ్యానిస్తూ ఉంటే బ్రహ్మ పదార్థం అనేది నీకు దక్కుతుంది. ఓ జిజ్ఞాసవ, అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మ ఆ పరమాత్మ ఈ ప్రకారమైనటువంటి తాదాత్కృత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తానేనని, త్వం శబ్దం సాధనమే కానీ ఇతరం కాదని తెలిసిపోతుంది. నీకు మరింత స్పష్టంగా అర్థమవడం కోసం చెబుతున్నాను వినని. తత్వమసి. తత్ ప్లస్ త్వం ప్లస్ అసి. ఈ వాక్యానికి అర్థం తాదాత్మ్యం అనే చెప్పాలి. ఇందులో వాక్యార్థాలైన కించిజ్ఞత్య, సర్వజ్ఞత, విశిష్టలైనటువంటి జీవేశ్వరులను ప్రక్కన పెట్టి లక్ష్యార్థాలైనటువంటి ఆత్మలనే గ్రహించినట్లయితే తాదాత్మ్యం అని సిద్ధిస్తుంది. ముఖ్యారథ వేద కలిగితే లక్షణావృత్తి నాసరయించాలి. అందులో బాగా లక్షణ అనేటువంటి దాని వలన ఇది కలిగితే కనుక సాధింపబడుతూ ఉంది. ఉదాహరణ, సోయం దేవదత్త ఆత్మసంపన్న అహం బ్రహ్మాస్మ అనేటువంటి వ్యాఖ్యారథ బోధ స్థిరపడే వరకు కూడా శమదమాది సాధన సంపత్తితో శ్రవణ మనదికాలను ఆచరించాలి. ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షం వల్లనో తదాత్మబోధ స్థిరపడుతుందో అప్పుడు ఈ వర్తమాన సంసార లంపటము దానికదే పుట్టుకున తెగిపోతుంది.
అయినా కొంతకాలము ప్రారబడ కర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహితమైనటువంటి స్థాయిని మనం చేరుతాం. దానినే ముక్తి మోక్షం అని కూడా అంటారు. అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలితాన్ని దైవర్పణము చేస్తూ ఉండటం వలన ప్రారబ్ధాన్ని అనుసరించి ఆ జన్మలో కానీ లేదా ప్రారబ్ధ కర్మ ఫలము అధికమైతే మరు జన్మలోనైనా కానీ వివిధ మోక్ష విద్యాభ్యాసపరులై జ్ఞానులై కర్మబంధాల్ని తెంచుకొని ముక్తులవుతూ ఉన్నారు. నాయన, బంధించేవి ఫలవాంఛిత కర్మలు, ముక్తినిచ్చేటివి ఫలపరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు. ఈ విధంగా జిజ్ఞాసువులు, మానవులు, మనుషులు కర్మబంధం గురించి ఆలోచించేటువంటి యొక్క జిజ్ఞాసువులు కూడా కర్మబంధాన్ని తొలగించుకోవాలంటే ముందు తనకు తానుగా లోపట ఉన్నటువంటి అంతరాత్మను సోహం అనేటువంటి ఒక హంసజపం ఏదైతే మన లోపల చేస్తుందో ఆ హంసను మనము పట్టుకొని ఆ యొక్క జపాన్ని మనం ప్రతిసారి మనం చేస్తూ ఉన్నట్టయితే మనకు లోపల ఉన్నటువంటి ఒక జీవాత్మ మనకి అర్థమవుతాడు. అతని యొక్క వలన మనకు జ్ఞానం అనేది మనకు లభిస్తుంది. పరమాత్మని యొక్క చేరుకోవడానికి ఏదైతే మార్గం ఉందో ఆ యొక్క మార్గాన్ని మనం తెలుసుకుంటాం. ఫలసిద్ధి అంటే లోపల ఉన్నటువంటి యొక్క ఫలాన్ని మనం దాన్ని దక్కించుకోవాలి. ఫలం అంటే 1000 కోటి సమాభ్రాసమైనటువంటి యొక్క వెలుతురుతోటి ఆత్మ అనేది మనకు వెలుగుతూ ఉంటుంది. దానిని పట్టుకోవడం అనేది సాధ్యమైనటువంటి పని కాదు. కాబట్టి ధ్యానము ద్వారా దానిని మనం సాధించాలి. ధ్యానం అంటే ప్రతిరోజు ఉదయం 6 గంటల లోపలని ఈ యొక్క ధ్యాన ప్రక్రియలన్నీ కూడా మనం చేసుకోవాలి. ఆత్మను బంధించాలి, గాలిని బంధించాలి, ప్రాణాయామం చెయ్యాలి. తద్వారా మూలాధారము, స్వాధిష్టారము, అనాహతము, సహస్రారము జ్ఞానం యొక్క నేత్రాన్ని మనం తెలుసుకున్నట్టయితే ఇవన్నీ మనం దాటుకుంటూ వెళుతుంటే అప్పుడు కానీ లోపల ఉన్నటువంటి ఒక అంతరాత్మను మనం చూడగలిగితే అప్పుడు మనం ఏమిటి, మన వ్యవహారం ఏమిటి, మనం ఎవరు అనేటువంటి ఒక ఇవన్నీ విషయాలు కూడా మనకు తెలుస్తూ వస్తుంటాయి. కాబట్టి ఇక్కడ నేను అనేటువంటి ఒక వాక్యానికి ఇటువంటి ఒక అర్థాలను తీసుకొచ్చి మనకి ఈ విధంగా బోధిస్తున్నాడు. నేను అనేటువంటి పదం, త్వత్ అనేటువంటి పదం, తత్కర్మ అనేటువంటి పదాలు ఇక్కడ వస్తున్నాయి. కాబట్టి నేను అనేటువంటి ఒక పదం బ్రహ్మ. ఈ యొక్క బ్రహ్మ మరి నేను అనేటువంటి తెలుసుకునేంత వరకు కూడా బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకునేంత వరకు ఆధ్యాత్మికమైనటువంటి ఒక చింతనతోటి గురువులను ఆశ్రయించి కానీ లేదా తనకు తానుగా కూర్చొని ధ్యానయోగంలో చూసుకొని కానీ అలా ధ్యానం చేస్తూ ఉండటం వల్ల నేను అనేటువంటి పదార్థం ఏది ఉందో అది నీకు అర్థమవుతుంది. మరి కాబట్టి తత్వమసి అనేటువంటి త్వత్తు నేను, బ్రహ్మ నేను, అసి నేను, 3 పదార్థాలు కూడా నేనై ఉన్నటువంటి ఈ యొక్క జడ పదార్థాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకొని ఆచరిస్తావో అప్పుడు నీకు సంసార బంధ విముక్త అనేది అవుతుంది. పరమాత్మని యొక్క దర్శనం నీకు అవుతుంది. మరి కాబట్టి మోక్ష విద్యాభ్యాసపరులై జ్ఞానులై కర్మబంధాలని త్రెంచుకొని ముక్తులవుతారు. కాబట్టి ఇవన్నీ కూడా బంధించేవి ఫలవాంఛిత కర్మలు, ముక్తిని ఇచ్చేవి ఫలపరిత్యాగ కర్మలు అని ఆపి ఈ యొక్క మరొక సందేశాన్ని మనకు కలిగిస్తున్నాడు, చెబుతున్నాడు ఆ యొక్క మహాముని. 18వ అధ్యాయం అంటే 18వ అధ్యాయం. మరి ఈ అధ్యాయములో అంగీరసుడు చెప్పింది వినిన ఉద్ధూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ఎలా తెలుసుకుంటున్నాడు, కర్మయోగం అంటే ఏంది అనేటువంటి ప్రశ్నించడంతో అంగీరసుడు మరల ఈ విధంగా ఆ కర్మయోగం గురించి మనకు చెబుతున్నాడు. చక్కటి విషయం అని చెప్పని దాని గురించి మనం ఏదో తెలుసుకుందాం. మంచి ప్రశ్న అడిగావు, విషయాన్ని అడిగావు, శ్రద్ధగా విను అని సుఖ దుఃఖాది ద్వంద్వాలన్నీ దేహానికే కానీ తదతీతమైనటువంటి ఆత్మకు లేవు. ఎవడైతే ఆత్మ సంశయగస్తుడు వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందినటువంటి వాడి ఆత్మజ్ఞాని కావాలి. దేహాధారి అయినటువంటి వాడి తన వర్ణాశ్రమ విద్యోక్తాలైనటువంటి స్నాన శౌచాదిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి.
ఇక్కడ కర్మ ఏ విధంగా ఉంటుందో, కర్మ ఎవరు అనుభవిస్తారో మనం ఒక చిన్న కథతోటి మనం తెలుసుకుందాం. కర్మ చేసేది ఎవరు, కర్మ అనుభవించేది ఎవరు, దానికి పురమాయించేది ఎవరు, బాధపడేది ఎవరు, ఇది ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం. దీని ద్వారా మనకు కర్మయోగం అంటే ఏందని తెలుస్తుంది. స్నానేన రహితం కర్మ అస్థిభుక్త కపిత్తవతు ప్రాతస్నానం ద్విజాతీనాం శాస్త్రంచ శృతి చోదితం. ఈ శ్లోకం యొక్క అర్థం, స్నానము చేయకుండా చేసేటువంటి ఏ కర్మమైనా సరే ఏనుగు తినిన వెలగపండుల నిష్ఫలమే అవుతుంది. ఏనుగు వెలగపండు తింటుంది, లోపల ఆహారం వెళ్ళిపోతుంది, ఆ వెలగపండు అలానే బయటకు వచ్చేస్తుంది. అందున బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తమై ఉంది. ముఖ్యంగా బ్రాహ్మణులు ప్రాతకాలాన స్నానం చేయాలి. ఎట్టి సందర్భాలలో కూడా సూర్యం అయిన తర్వాత స్నానం చేయకూడదు. ప్రాతస్నానే హయశక్తశ్చే తృణ్యమాస త్రయోదతం తులా సంస్థ దినకరే కార్తిక్యాంతో మహామతే మకరస్థ రవో మాఘే వైశాఖే మేషగే రఘు. ప్రతిరోజున కూడా ప్రాతస్నానము చేయలేనటువంటి వాళ్ళు సూర్య సంచారము కల తుల కార్తీక మకర మాఘ మేష వైశాఖాలలోనైనా ఈ యొక్క స్నానాలు చేయాలన్నట. జీవితంలో ఈ 3 మాసాలైన ప్రాతస్నానాలు అంటే సూర్యోదయం కాకముందే స్నానం చేసేటువంటి వాడు సరాసరి వైకుంఠాన్ని పొందుతాడు. చాతుర్మాస్యాది పుణ్యకాలాలలో కానీ చంద్ర సూర్యగ్రహణ పర్వాలలో కానీ స్నానము చాలా ప్రధానముగా చెప్పబడింది. గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యం. సర్వకాలముల యందు బ్రాహ్మణులకు, పుణ్యకాలాలలో సర్వ ప్రజలకు స్నాన సంధ్యా జపహోమ సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి. స్నానాన్ని వదిలినటువంటి వాడు రౌరవ నరకగతుడై పునః కర్మభ్రష్టుడిగా జన్మిస్తాడనేది శాస్త్రవచనం. ఓ వివేకవంతుడా, పుణ్యకాలాల నన్నింట సర్వోత్తమైనటువంటిది కార్తీక మాసం. వేదాన్ని మించినటువంటి శాస్త్రం, గంగను మించినటువంటి ఒక తీర్థం, భార్యతో సమానమైనటువంటి సుఖం, ధర్మతుల్యమైనటువంటి స్నేహం, కంటి కంటే వెలుగు లేనట్టుగానే కార్తీక మాసములో సమానమైనటువంటి ఒక పుణ్యకాలం కానీ, కార్తీక దామోదరుని కన్నా దైవం కానీ లేడని గుర్తుంచుకోవయ్యా. కర్మ మార్మాన్ని తెలుసుకొని కార్తీక మాసములో ధర్మాన్ని ఆచరించేటువంటి వాడు సరాసరి వైకుంఠాన్ని చేరుతాడు. మరి కాబట్టి ఓ నాయన, విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమంత్యములో ఫలసముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు. పునః హరిబోధిని అనబడేటువంటి కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. కార్తీక శుక్ల ద్వాదశి రోజు హరిబోధిని అని పిలుస్తారు. ఈ యొక్క నడుమ 4 మాసాలని చాతుర్మాస్య వ్రతము అని అంటారు. విష్ణువునకు నిద్రాసుఖప్రదమైనటువంటి ఈ 4 నెలలు కూడా ఎవరైతే హరిధ్యానమును పూజలను చేస్తూ ఉంటారో వాళ్ళ పుణ్యాలు అనంతమై ఫలము అనంతగా ఉంటుంది. విష్ణులోకాన్ని పొందుతారు వాళ్ళు. ఈ విషయమే ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను వినని చెప్పని చాతుర్మాస్య వ్రతములో జరిగినటువంటి ఒక కథా విశేషాన్ని మనం ఇప్పుడు చెబుతున్నాడు. ఆ యొక్క అలంకరించి ఉండగా, లక్ష్మీ సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా కృతయుగంలో నారదుడు అక్కడికి వెళ్ళి వారికి మొక్కి, ఓ శ్రీహరి, భూలోకంలో వేద విధులు అడుగంటుతున్నాయి. జ్ఞానులు సైతం గ్రామ్య సుఖాలను పొంది అనుభవిస్తూ ఉన్నారు. ప్రజలంతా వికర్ములై ఉన్నారు. వారెలా విముక్తులవుతారు? అట్టి పాపాలు వారికి ఎలా పోతాయి తెలియక విశ్వసించినటువంటి నారాయణుడు పతి సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాదులలోనూ బ్రాహ్మణ పరిషత్ పట్టణాలలోనూ పర్యటించసాగాడు. కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు, కొందరు హేళన చేశారు, ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు. కొందరు అభాక్ష్యాలను పాపచరుణాలని చూచినటువంటి శ్రీహరి ప్రజోద్ధరణ చింతన మానసుడై చతుర్భుజాలతో కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడనేటువంటి ఒక ఋషి తన శిష్యగణ సమేతంగా వచ్చి ఆయనని ఆరాధించాడు, అనేక విధాలుగా స్తుతించాడు. ఈ విధంగా నారాయణుని యొక్క తీర్థ వైశేష కలియుగంలో మానవుల రూపకంగా ధరించి పర్యటించినటువంటి యొక్క
విశేషాలు. ఏవం స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యంలో సప్తదశ అష్టాదశాధ్యాయి 17వ 18 అధ్యాయములు మనకు సమాప్తమయ్యాయి. మరి కాబట్టి మరి ఈరోజు 9వ రోజు పారాయణ మనం సమాప్తం చేసుకున్నాం. కాబట్టి మరి నిషిద్ధమైనటువంటి యొక్క వస్తువులు ఏవి, పనికిరాని వస్తువులు ఏవి ఈరోజు మనం తెలుసుకుందాం. నూనెతో కూడినటువంటి యొక్క వస్తువులు, ఉసిరి అనేటువంటి పదార్థాలు ఈరోజు తీసుకోకూడదు. దానములు, మీకు ఇష్టమైనటువంటి దానములు చేయొచ్చు. పితృతర్పణాలు అనేటివి చేసుకొని వారికి ఇష్టమైనటువంటి పదార్థాలు దానం చేయొచ్చు. పూజ చేయాల్సినటువంటి యొక్క దైవం అష్టవసువులు, పితృదేవతలు, ఇతర దేవతలు కూడా, మీకు కులదేవతలు కూడా. జపించాల్సినటువంటి మంత్రం ఓం అమృతాయ స్వాహ పితృదేవతాభ్యో నమః అనేటువంటి ఒక మంత్రాన్ని ఈరోజు మీరు జపిస్తూ ఉండాలి. ఈ విధంగా దీని వలన మనకు ఫలితం ఆత్మరక్షణ, సంతాన రక్షణ. ఈ విధంగా మనకు ఫలాలన్నీ కూడా మనకు లభించి ఉన్నాయి. 9వ రోజు నవమి నాటి పారాయణము ఈ విధంగా సమాప్తమైంది. మరి కాబట్టి భక్త మహాశయులకు, దేవభక్తులకు, వైదికాది కర్మలు ఆచరించేటువంటి వారికి ఈ యొక్క పారాయణము రోజున మనం చెప్పేటువంటి యొక్క విషయాలన్నీ కూడా మీరు శ్రద్ధగా విని పురాణాన్ని వింటున్నారు. కాబట్టి మరి ఈ పురాణంలో మనకు చెప్పుకుంటూ వచ్చారు ఎవరెవరి ఎటువంటి యొక్క పాపాలు చేస్తే ఎటువంటి యొక్క విషయాలు కలుగుతాయి, ఎటువంటి పుణ్యాలు మనకు లభిస్తాయి అనేటువంటి విషయాలను కూడా చెప్పుకుంటూ వచ్చాము. కాబట్టి మరి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా ప్రాతకాలాన్ని స్నానం చేయాలి. ఇక్కడ చెప్పుకున్నాడు 3 నెలలైనా చేస్తే సరిపోతుందని. 3 నెలలైనా చేస్తే 9 రోజులు, మరి 9 నెలలు కూడా స్నానం చేయకుండా ఉంటామంటే అది కాదు. ఒక 3 నెలలైనా కంపల్సరిగా ప్రతిరోజు స్నానం ఆచరిస్తే, తెల్లవారక ముందే స్నానం చేస్తే 4వ నెల నుండి అలవాటైపోద్దని చెప్పని మనకు ఋషులు ఈ 3 నెలలు కఠినమైనటువంటి ఒక నియమాలు పెట్టారు. మరి కాబట్టి ఈ విధమైనటువంటి చిన్న ఆచారాలు చేస్తూ భగవంతుని కృపకు మీరు పాత్రులై, కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ముఖ్యమైనటువంటి రోజే కాబట్టి ఈరోజు ప్రతిరోజు కూడా దాన ధర్మాలు చేస్తూ దేవాలయాలకు వెళ్ళి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కారం చేసుకొని వారి చేత ఆశీర్వాదం మీరు తీసుకోండి. తదుపరి పేద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నదానం చెయ్యండి, వస్త్రదానం చెయ్యండి. మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. కాబట్టి పిల్లలు, పెద్దలు అందరూ కూడా కార్తీక మాసం పౌర్ణమి రోజున దీపాలు వెలిగించి దేవాలయంలో, ఇంట్లో కూడా వెలిగించి సత్ఫలితాలను మీరు పొందండి. సర్వే జనాః సుఖినో భవంతు. మరొక వీడియోలు అంటే 10వ రోజు పారాయణం ఏమిటి, వాటి యొక్క విశేషాలు ఏమిటి అనేటువంటి విషయాలు కార్తీక పురాణంలో 10వ రోజు పారాయణంలో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం భూయాత్.